న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మండల కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పట్టించుకోలేదని, వ్యవసాయం చేయడమే దండగా అని కేసీఆర్ వ్యవహరించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆయన హయాంలో ఎవరికి ఒక్క రైతుకు కూడా సబ్సిడీలతో పనిముట్లు ఇవ్వలేదని అన్నారు. ఆనాడు రైతులు ఇబ్బందికరంగా ఉండేవారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం అంటేనే దండగ కాదు పండుగ అని అన్నారు. రైతులు పాత పద్ధతిలో కాకుండా నూతన టెక్నాలజీ సాయంతో వ్యవసాయం చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు సబ్సిడీలతో వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షులు రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారాసింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మరియు వివిధ మండలాల ఏవోలు, ఎఫ్ఎం డీలర్ ఆనంద్, తాండూరు తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల మండల అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా రైతులకు కావలసినటువంటి వ్యవసాయ పరికరాలు కావచ్చు, స్ప్రే పంపులు కావచ్చు, మనము సప్లై చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఈ సంవత్సరము కొత్తగా మరి గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో మన జిల్లాకు దాదాపుగా 5,670 సబ్సిడీ పైన ఒక 3,80,00,000 సబ్సిడీ తోటి పంపిణీ చేయడానికి మనకు కార్యక్రమం రూపం దాల్చింది. కాబట్టి సో ఇప్పటి వరకు మరి యాంత్రీకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, సన్న చిన్నకారు రైతులు, మహిళా రైతులకు 50% సబ్సిడీ పైన, అదేవిధంగా పెద్ద రైతులకు 40% సబ్సిడీ పైన ఈ పరికరాలు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లా లోపల 126 మంది రైతులకు మనము 52,50,000 సబ్సిడీ తోటి మనము వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. మన తాండూరు కాన్స్టిట్యున్సీ లోపల 36 మందికి దాదాపుగా 10,50,000 సబ్సిడీ తోటి మనము ఆ పరికరాలు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం సరఫరా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యుల గారిని మాట్లాడవచ్చు. ఏ వ్యవసాయ పనిముట్లు వచ్చినా మనం వ్యవసాయ ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటాం. ఒక కేజీ నుంచి తీసుకుంటే దానికి సబ్సిడీ వస్తుంది, ఒక రూలవేటర్ తీసుకుంటే సబ్సిడీ వస్తుంది, మాకు ఒక ఆసరా అవుతుందని చెప్పి గత 10 సంవత్సరాల BRS వచ్చిన తర్వాత మన ఇష్టపడి కష్టపడి తెలుసుకున్నటువంటి తెలంగాణలో రైతులు సుఖంగా తెలుసుకోవాలనుకుంటే మాటలు చెప్పేది దేశానికే రైతులు ఎన్నోగా రైతే రాజు అని చెప్పి మాటలకే పరిమితమైంది. కానీ 10 సంవత్సరాల నుంచి రైతులని పట్టించినటువంటి పాపన పోలేదు. ఒక్క వ్యవసాయ పనిముట్లను కూడా సబ్సిడీలో ఇచ్చినటువంటి పాపన పోలేదు. వ్యవసాయమే దండుగా, వ్యవసాయమే చేయొద్దనే మాటలు మాట్లాడేది. కానీ వ్యవసాయాన్ని ఎక్కడ కూడా ముందు చూపుతుందని పనిచేసినటువంటి పాపన పోలేదు. మేము ఒకటే మీ అందరి ఆశీర్వాదం ద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత మేమందరం కూడా ఒకటే చెప్పినాం, ఏ గ్రామానికి వెళ్ళినా రైతులందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. మనం రైతులను ఇంతోధికంగా ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఖచ్చితంగా గతంలో మనము వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా ఏ విధంగా అయితే ఇస్తూ ఉంటామో, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, రూటవేటర్సే కానివ్వండి, స్ప్రే పంప్సే కానివ్వండి, కేజీలసే కానివ్వండి, ట్రాక్టర్తో సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు అన్నింటినీ కూడా ఈ రోజు కూడా జరుగుతారు. మళ్ళీ అలాంటిదే వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగలాగా చేసుకోవాలా, రైతాంగానికి ఏదో వారికి ఇచ్చే దాంట్లో మనం కూడా గవర్నమెంట్ నుంచి ఎంతో అంత ఇస్తే వాళ్ళకు ఒక ఉపయోగకరం ఉంటుందని చెప్పి ఈరోజు లాస్ట్ 2 months కింద మీరు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి అందరూ కూడా డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళ పేపర్ కూడా ఎంత ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేజీబుల్స్ కానీ కొన్ని పనిముట్లు ఈరోజు దాదాపు ఒక 10-11 లక్షల సబ్సిడీ రూపాయల కింద ఇప్పటికే 10-12 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా రేపు ఏదైనా గమనిస్తే కూడా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ కూడా, ఎందుకంటే రైతులు ప్రోత్సహించవలసిన అవసరం. ఈరోజు తన 6 కాలం కష్టపడి వాననగా ఎండనగా చెవిందనగా 2 గుంటలు సరైన రేట్ రాకుండా
ఇబ్బంది పడే రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలి. గవర్నమెంట్ ఆదుకోవాల్సిన గవర్నమెంట్ పైన ఉంది బాధ్యత. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సబ్సిడీ పైన ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా రేపు ఇంకా మీకు కావాల్సినటువంటి అన్నింటి కూడా ఏది అవసరం ఉంటే ఖచ్చితంగా వీలైనంత వరకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా రైతే రాజులు రైతులు ఖచ్చితంగా ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థను సహకరించుకుంటూ రైతుల పట్ల కూడా ఖచ్చితంగా వారి గురించి చేదోపం చేయాలని చెప్పి ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రైతుల పట్ల గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాతం ఉండదు, అదేవిధంగా ఖచ్చితంగా రేపు చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ రైతులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఇంకా పాత పద్ధతిని కాకుండా ఈ టెక్నాలజీ పెరుగుతుంది, డిజిటలైజేషన్ అయితే ఉన్నది, కొత్త వంగడాలు వస్తూ ఉన్నాయి. కొత్త పద్ధతి ద్వారా ఏంటంటే మనం కూడా రైతులు కూడా బాగుపడే సౌకర్యం ఉంటుంది. కొత్త పద్ధతిగా అధికారుల సూచనలతో ముందుకెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటూ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మనకి బస్ రవాణా తొందరగా అయిపోతుంది. కానీ 4:45 కింద కూడా ఒక ప్రోగ్రామ్ ఉన్నది, ఇక్కడ అన్నదే పడవచ్చు. ఇప్పుడు అందరూ కూడా మీకు ఎవరెవరైతే వచ్చినా వాళ్ళకి అందరూ కూడా అక్కడ కూర్చుంటే ఎప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అది ఎవరంటే వాళ్ళు తీసుకోకపోవచ్చింది కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒకసారి ధన్యవాదాలు.